నమస్తే. గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా వాతావరణ శాఖ కొంత హెచ్చరికలు జారీ చేసింది. చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తుంది. బట్ ప్రధానంగా హైదరాబాద్ నగరం గురించి మాట్లాడుకుంటే ప్రస్తుతం మనము చాదరగట్టు ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర ఉన్నాము. మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని ఇప్పటికే ఖాళీ చేయించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి చాదరగట్టు దగ్గర ఉన్నటువంటి ఆ మూసీ ప్రవాహాన్ని కనుక చూస్తే, మూసీ ఉగ్ర రూపాన్ని కనుక చూస్తే చాలా దారుణంగా మూసీ ఉప్పొంగుతుంది. గత 20 ఏళ్ల కిందట ఉప్పొంగినటువంటి మూసీ ఫస్ట్ టైం ఒక 20 ఏళ్ల తర్వాత మరి ఇంత ఉధృతంగా మరి మూసీ ప్రవహిస్తుందని ఒక చర్చ జరుగుతుంది. ఎంజీబీఎస్ని చుట్టుముట్టింది మూసీ. మొత్తం మీద ఎంజీబీఎస్ లోపలికి వెళ్ళాలన్నా, లోపల ఉన్న వాళ్ళు బయటికి రావాలన్నా కూడా రాలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో చాదరగట్టు నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఇప్పటికే అధికారులు ఇప్పుడు జిహెచ్ఎంసీ అదేవిధంగా హైడ్రా సిబ్బంది అంతా కూడా వారికి పునరావాసాన్ని కల్పించారు. వారి వేరే ప్రాంతానికి కూడా వాళ్ళని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, ఒక్కసారి చాదరగట్టు దగ్గర ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర మనం చూస్తే ఎక్స్క్లూజివ్గా ప్రస్తుతం మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒక 4 ఆవు లేగదూడలు గడ్డి మేయడానికి వచ్చినటువంటి పరిస్థితి. అవి ఒకసారిగా మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గడ్డిని మేయడానికి వచ్చి మూసీ నదిలో చిక్కుపోయినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ఎగువన ఉన్నటువంటి హిమాయత్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్, ఈ 2 జంట జలాశయాల నుంచి 35,000 క్యూసెక్ల నీటి నిలువైతే కిందికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ గేట్ల ఓపెన్ తోటి ఒక్కసారిగా నీళ్ళంది కిందికి రావడంతో ఇక ఒక్కొక్కసారిగా మూసీ నది మొత్తం ఉప్పొంగుతూ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లను కూడా ముంచుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఒకసారి చాదరగట్టు దగ్గర ఉన్నటువంటి ఆ మూసీ ఉప్పొంగుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మూసీ ఉగ్రరూపాన్ని మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాము. మేత కోసం వచ్చినటువంటి ఏవైతే ఆవు లేగదూడలు ఉన్నాయో ఆ 3-4 ఆవు లేగదూడలు కూడా మూసీ నదిలో చిక్కుకుపోయాయి. ఇప్పుడే పోలీసులు వచ్చారు, అదేవిధంగా కొంతమంది అధికారులు వచ్చి అక్కడటువంటి తాళ్ళ సహాయంతో మనం చూస్తున్నాం. వైట్ కలర్లో ఉన్నటువంటి కొన్ని తాళ్ళను ఆ బ్రిడ్జి పై నుంచి తాళ్ళు కట్టుకొని కిందికి దిగి అక్కడటువంటి లేగదూడల్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. చాలా రెస్క్యూ అని చెప్పాలి, చాలా రిస్క్ అని చెప్పాలి. ఇది చాలా రెస్క్యూ ఆపరేషన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాటిని కొంత మజ్జిగ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది. వాటిని మజ్జిగ చేసుకొని వాటిని కొంత వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొచ్చి ఆ తర్వాత వాటిని తాళ్ళ సహాయంతో బయటికి తీసుకెళ్లడమా లేకపోతే కొంతమంది కలిసి వాటిని లిఫ్ట్ చేయడం అనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఒకసారి మనం విజువల్స్ చూస్తున్నాం. సో కొంతమంది అయితే లోపలికి దిగారు, ఇద్దరు లోపలికి దిగారు, ఇద్దరు మరింత మందిని సహాయం కోరేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. గంటకు నది తీవ్రత పెరుగుతున్నది. గంటల వ్యవధిలో మనకు పైనుంచి ఉన్నటువంటి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ యొక్క ఆ జంట జలాశయాల నుంచి నీటి విడుదల కారణంగా సో మరింత ఉధృతంగా మూసీ నది ప్రవహించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఆ 4 లేగదూడల్ని ఖచ్చితంగా ఇప్పుడు కాపాడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ మూసీ నది వాటర్ ఫ్లో కనుక పెరిగితే ఆ 4 లేగదూడలు మరి ఈ మూసీ నదిలో కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉంటుంది, వాటి ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇటుగా వచ్చినటువంటి అధికారులు పోలీసులంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో వాటిని బయటికి తీయాలన్నటువంటి ఉద్దేశంతో కొంత రెస్క్యూ చేసేటువంటి ఆలోచన అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా చాలా కాలనీలు, శంకర్ నగర్ కావచ్చు, చాదరగట్ కావచ్చు, ముసరంబాగు బ్రిడ్జ్ కావచ్చు, ఇవన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి. ముసరంబాగు చాదరగట్టు బ్రిడ్జ్లో పైనుంచి ఉప్పొంగుతున్నటువంటి మూసీ నది అలలను మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా చల్లటి వాతావరణం, వెదర్ అంతా చాలా కూల్గా ఉంది. ఏ క్షణమైనా వర్షం పడొచ్చు అనేటువంటి ఒక రకమైనటువంటి ఇంటెన్షన్ ప్రజల్లో కనిపిస్తుంది. మనం గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నాం, చాలా భారీగా వర్షాలు పడుతున్నాయి. ఒకే చోట ఏదో క్లౌడ్ బ్రస్ట్ లాగా ఒకే చోట నీళ్లు గుమ్మరించినట్టుగా, బకెట్తో నీళ్ళన్నీ గుమ్మరించినట్టుగా వర్షం పడుతుంది. అది కుకట్పల్లి కావచ్చు, మాదాపూర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఎల్బీ నగర్ కావచ్చు, ఇట్లా కొన్ని చోట్ల వర్షం పడుతుంది, కొన్ని చోట్ల వర్షం పడట్లేదు. కొన్ని చోట్ల చిరుజల్లులు పడితే మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి గత 1 వీక్ నుంచి మనం చూస్తూ ఉన్నాం. సో బట్ ఇప్పుడు చాదరగట్టు దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది. మూసీ నది ఎప్పుడు ఎవరు చూడని విధంగా ఎంజీబీఎస్ బస్టాండ్ని రౌండప్ చేసింది. ఎంజీబీఎస్ బస్టాండ్లోకి బస్సులు వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఒక బ్రిడ్జిని కూడా అక్కడటువంటి అధికారులు, పోలీసులు క్లోజ్ చేశారు. అటువైపుగా ఎవరిని వెళ్ళనియట్లేదు. మరోవైపు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో
పోలీసులు, హైడ్రా సిబ్బంది, జిహెచ్ఎంసీ ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా నిర్లక్ష్యంగా మూసీ నదికి దగ్గరగా వెళ్ళడమా, మూసీ నదితో సెల్ఫీలు తీసుకోవడమో, మూసీ నదిని మరి ఆ ఆనందంలో భాగంగా కొంతమంది సెల్ఫీలు తీసుకోవడం, కొంతమంది రీల్స్ చేయడం, ఇటువంటి పనులు చేస్తున్నారు. దయచేసి అటువంటి పనులు చేయొద్దు. కాలు జారి మూసీలో పడితే కొట్టుకుపోయి ప్రాణాలు పోయే అవకాశం ఉన్నట్టు హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. రైట్, ఒకసారి ఆపరేషన్ అయితే ఇది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. వాటికి కొంత మేత అయితే అక్కడటువంటి వాళ్ళు కిందికి దిగి మేతను వేసినటువంటి పరిస్థితి బట్ తెలియాల్సి ఉంది. అంటే వాటిని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం అక్కడ కొన్ని తాళ్లను అక్కడటువంటి స్థానికులు, అక్కడటువంటి పోలీసు సహాయంతో కొన్ని తాళను అయితే సిద్ధం చేస్తున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం మనము తొలివేలు స్క్రీన్ మీద చూస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఆ లేగదూడల్ని బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మనం చూస్తున్నాము చాదర్గఢ్ దగ్గర మూసీ విశ్వరూపం చూపిస్తుంది. ఓవైపు జంట జలాశయాల నుంచి వస్తున్నటువంటి ఆ నీటి నుంచి ఇక ఒక్కసారిగా మూసీ అంతా కూడా ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మూసీలో చాదర్గఢ్ దగ్గర కొన్ని లేగదూడలు చిక్కుపోయినటువంటి పరిస్థితి. ఉన్నటువంటి స్థానికుల సాయంతో పోలీసులు వీళ్ళంతా కూడా కొంత రెస్క్యూ చేస్తూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ లేగదూడల్ని బయటకు తీసుకురావాలన్నటువంటి కాన్సెప్ట్లో అయితే ఉన్నటువంటి పోలీసులు కొంతమంది స్థానికుల సహాయంతో అయితే విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కొంతమందిని ఇప్పటికే అక్కడికి ఇద్దరిని పంపించారు, వాళ్ళను తాళగట్టి ఇద్దరిని పంపించినటువంటి పరిస్థితి. ఆ ఇద్దరి సహాయంతో ఇక్కడటువంటి కొన్ని తాళ్లను అక్కడికి వేసి అక్కడి నుంచి ఆ లేగదూడల్ని బయటకు తీసుకొచ్చేందుకు అయితే కొంత ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోజు రోజుకు భారీ వర్షాలు పెరుగుతూ ఉన్నాయి. వర్షాల నేపథ్యంలో జంట జలాశయాల వాటర్ విడుదలతో ఎప్పుడైతే జరిగిందో అప్పటి నుంచి కూడా ఎనలేని రీతిలో ఎంజీబీఎస్ బస్టాండ్ను కూడా మూసీ నది ముంచెత్తినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మనం చూస్తున్నాం విజువల్స్. ఒకసారి చాదర్గఢ్కి సంబంధించినటువంటి ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో వాటర్ ఫ్లో పోతూ ఉంది. కింద ఉన్నటువంటి చాదర్కి సంబంధించినటువంటి పాత బ్రిడ్జ్ కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ అయిపోయింది. సో ఈ ఏదైతే హైట్లో ఉన్నటువంటి ఈ చాదర్గఢ్కి సంబంధించినటువంటి బ్రిడ్జ్ ఉందో చాదర్గఢ్కు సంబంధించిన బ్రిడ్జ్ కూడా పూర్తి స్థాయిలో మునిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పటికీ పలుమార్లు దఫాలుగా అక్కడటువంటి లేగదూడల్ని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అక్కడటువంటి ఆ లేగదూడల్ని తాళ సహాయంతో బయటకు తీసుకొచ్చేందుకు అయితే రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయినప్పటికీ కొంత అక్కడికి చేరలేకపోతున్నాయి తాళ్ళు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినప్పటికీ అవతల ఉన్నటువంటి వ్యక్తులు తాళని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా చేరుకోలేనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దాదాపు 1 అవర్ నుంచి ఇక్కడటువంటి స్థానికులు, పోలీసులు శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాటిని బయటికి తీసుకురావాలని. ఎందుకంటే మరింత మూసి కనుక ఉధృతంగా ప్రవహిస్తే ఆ డేంజర్ జోన్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది ఆ లేగదూడలు కాబట్టి. సో ప్రయత్నం చేస్తున్నటువంటి విజువల్స్ ప్రస్తుతం మనము తొలివేలు స్క్రీన్ మీద చూస్తున్నాం. చాలామంది ఇటుగా వెళ్ళే వాళ్ళంతా కూడా ఆ లేగదూడలను ఎలా కాపాడతారు ఏంటి, మూసి నది ఉప్పొంగేటువంటి ఆ ఉప్పొంగే తీరును కాబట్టి ఇదంతా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తం చాదర్గఢ్ బ్రిడ్జ్ అంతా కూడా ట్రాఫిక్ తోటి చాదర్గఢ్ బ్రిడ్జ్ అంతా కూడా చాలామంది జనాలు చాలా ఇంట్రెస్ట్గా ఎలా వాటిని కాపాడతారు, వాటిని ఎలా బయటికి తీసుకొస్తారంటూ చూసినటువంటి విజువల్స్ ప్రస్తుతం మనం తొలివేలు స్క్రీన్ మీద చూస్తున్నాం. ऐसा करो अरे पीछे आओ भाई, जाओ जाओ स्लो स्लो। अरे विनोद ओ विनोद मैंने तालीस करा, मैंने तालीस अब
రైట్, ఇది చాదరగట్టుకు సంబంధించి మూసీ నది పరివాహక ప్రాంతంలో మేతకెళ్ళినటువంటి 4 లేగదూడలు చిక్కోవడం జరిగింది. ఎటకేలకు దాదాపు 1-2 గంటల పాటు రెస్క్యూ చేసి స్థానికులు పోలీసుల ఆధ్వర్యంలో వాటిని బయటికి తీసుకురావడం జరిగింది. మాట్లాడారు స్థానికులు. సో భయ చాలాసేపు దాదాపు 2 గంటలు రెస్క్యూ చేసినట్టున్నది. 4 గంటలు అవుతుంది సార్. 4 గంటల నుంచి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అవంతా అవన్నీ కొంచెం ప్రయత్నం చేస్తే కొంచెం బయటికి వస్తున్నాయి, కొంచెం సాయం అవుతుంది. దాని గురించి బయటికి వెళ్తున్నాయి, అదే వెయిట్ చేస్తాం. ఒకటేమో అక్కడ పసాంచింది, 3 ఇక్కడ వచ్చినాయి, బయటికి తీసిన ప్రయత్నం చేస్తున్నాం. పోలీసు వాళ్ళు అందరూ ప్రయత్నం చేశారు, డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ సాయం చేశారు. ఇప్పుడు ప్రయత్నం కొంచెం బయటికి వస్తున్నాయి. ఇంకా ఒక 1 అవర్లో నీళ్ళు వదిలే అవకాశం ఉంది. దాని ముందే ఫస్ట్ మనం ఇది బయటికి రావాలని చూస్తున్నాం, కోరుకుంటున్నాం. ఈ లేగదూడలు జనరల్గా వేరే వాళ్ళే లేకపోతే వేరే వాళ్ళే, కానీ ఎవరు పొద్దున్న నుంచి లేరు. మేము ఇప్పుడు నార్మల్ పబ్లికే దానికి సాయం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి మేము తీసుకోతాను అంటారు, కానీ గౌశాలకు పంపిద్దాం అనుకుంటున్నాం. అంతే, గౌశాలకు పంపిద్దాం అనుకుంటున్నాం. వాళ్ళది కాదు, అది వాళ్ళు ఉన్నారు. పొద్దున్న నుంచి ఎవరు లేరు, వాళ్ళు ఎవరు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు వచ్చారు. జస్ట్ ఇప్పుడు మూసి ఇంతకుముందు ఎప్పుడు ఇంత ఉధృతంగా లేదని చెప్పి ఇది ఒక 35-40 ఇయర్స్ కింద వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వస్తుంది ఇది. ఇంతవరకు ఇప్పుడు ఎట్లా రాలే, ఫస్ట్ టైం వచ్చింది ఇది. ఇంతగా ఎప్పుడు రాలే ఇంతగా. ఇప్పుడు మళ్ళీ ఇంకో 1 అవర్లో మళ్ళీ వాటర్ ఫ్లో అవుతుంది. ఇంకా గేట్లు వదిలే ఛాన్సెస్ ఉన్నాయి. వాటర్ వస్తే ఇంకా ప్రాబ్లం అవుతుంది కాబట్టి దాని గురించి ప్రయత్నం చేస్తారు అప్పటి నుంచి. మీరేం చెప్తారు? చాలాసేపు కష్టపడరు, చాలామంది కిందికి దిగిరు. సో ఎందుకు రెస్క్యూ చేయాల్సి వచ్చింది? అంటే మనకు మూగ చేయాలి కదా అన్న, మూగ చేయాలి కాబట్టి మనం సాయం చేయాలి. మన అమ్మ లాంటిది, కంపల్సరీ చేయాలి. అప్పుడు పొద్దు నుంచే ప్రయత్నిస్తున్నాం, చాలాసేపు అయింది. బట్ వాటర్తోని చాలా మందితోని అవి మనకు తాళ్ళతోని సహకారం అయిందన్న. ఎప్పుడైనా చూసిరా మూసీ నది ఇంత ఉధృతంగా ప్రవహించడం? ఇంత ఆ MGBS బస్ స్టాండ్ 10 ఇయర్స్ అయింది. MGBS బస్ స్టాప్ కూడా బంద్ అయ్యి ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ వచ్చింది మూసీ అనేది. ఇప్పుడైనా అయితే ఇప్పుడే వచ్చింది ఫస్ట్ టైం. ఇక శంకర్ నగర్ ఈ ప్రాంతం అంతా కూడా జనాలంతా ఖాళీ చేసినట్టు అది తెలియదు అన్న. ఇక ఓకే, తెలియదు ఇక అది. సో ఇది మొత్తం మీద స్థానికుల సహాయంతో పోలీసులు అయితే మరి అక్కడ ఉన్నటువంటి లేగదూడల్ని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. మనం చూస్తూ ఉన్నాము, పోలీస్ అధికారులు ఉన్నారు, సే గారు మాట్లాడే ప్రయత్నం చేశారు. సార్ దాదాపు 2 అవర్స్ నుంచి రెస్క్యూ చేస్తూ ఉన్నారు. అంటే అక్కడికి ఎట్లా వెళ్ళినాయి? అంటే ఎవరు వేరే వాళ్ళయా లేకపోతే అన్నోన్ పర్సన్స్ ఎవరు? ఇవి అన్నోన్ పర్సన్ కాదండి. పక్కనే మనకు ఒకటి హోల్డింగ్ పాయింట్ ఉంది. దాంట్లో ఆల్రెడీ కొన్ని ఆవులు ఉంటాయి. ఆవులతో పాటు వీడి కొంత గడ్డి, పచ్చని గడ్డి ఉంటే చూసుకుంటే వెళ్ళిపోయినాయి కింద. నేను అంత వాటర్ లేకుండే, కొంతవరకు వాటర్ ఉంటుంది. వాటర్ ఒకసారి ఫ్లోటింగ్ పెరగానే అక్కడనే హోల్డ్ అయిపోయినాయి. అవి కొంచెం గుట్టలాగా ఉంది చిన్నది, దానిపైన ఉండిపోయినాయి. నైట్ నుంచి ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ రాగానే JCMC వాళ్ళకి సపోర్ట్ తీసుకొని వాటిని బయట తీయడం జరిగింది. ఇక్కడ ఈ ఏరియా ఎట్లా ఉంది సార్? అంటే ఈ ప్రాంతం అంతా కూడా లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా అలర్ట్ అయ్యారా? వాళ్ళందరినీ కాల్ చేయించారా? పైనుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము మాకు గైడెన్స్, మాకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. దానికి ముందే మేము అలర్ట్ అయ్యి ముందే వికెట్ చేయించాం. PS వైజ్ హైదరాబాద్ సిటీ CPSR ఆర్డర్ ప్రకారం మ్యాక్సిమం ఎక్కడెక్కడ ఉన్నాయో లోపట్ ఇన్సైడ్ ఉన్న హౌసెస్ అన్ని వికెట్ చేయడం జరిగిందండి. సో ఎక్కడ ప్రాణ నష్టం జరగలేదు. హౌసెస్ కొన్ని మునిగి ఉన్నాయి అక్కడక్కడ. కొంత ఈ వాటర్ ఫ్లోయింగ్ తగ్గితే అవి కూడా బయటపడతాయి. ప్రజలకు ఎటువంటి హెచ్చరికలు చేస్తారు? చాలా మంది చూడడానికి వస్తూ ఉన్నారు, దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న పిల్లలు కూడా వస్తూ ఉన్నారు. కొన్ని బ్రిడ్జ్లు అయితే పైనుంచి వాటర్ పోతున్నాయి. ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మెయిన్ అని చెప్పేది ఒకటే అండి, పబ్లిక్ తోటి ఒక విన్నతి, బయటికి రాకుండా ఉండడం బెటర్ అండి. వర్షాలు బాగా పడుతున్నాయి, ఫ్లోటింగ్ ఉంది. మీస్ ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ప్రాణాలపై ప్రమాదం ఉంది కాబట్టి చిన్నపిల్లలు ఎస్పెషల్లీ అమ్మనాన్నలు కొంచెం ప్రికాషన్ తీసుకుని వాళ్ళకి బయట రాకుండా చూసుకుంటే మంచిదని నేను కోరుతున్నాను. థ్యాంక్ సో మచ్. ఇది మొత్తం మీద పోలీసులు కూడా భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలామంది మూసి ఉప్పొంగుతుంది, ఆ మూసిని చూడడానికి వస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పేరెంట్స్ కూడా పిల్లల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికీ దసరా సెలవులు ఉన్నాయి, ఓవైపు నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. పిల్లలు అనుకోకుండా ప్రమాదవశాత్తు మూసిలో పడితే కనుక ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీస్ అధికారులు అయితే ఇప్పటికీ ఆ మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. మూసీ నది దగ్గరికి వెళ్ళొద్దు, అటువైపుగా సెల్ఫీలు కావచ్చు, లేకపోతే ఇతర రీల్స్ లాంటి కార్యక్రమాలు చేయొద్దని చెప్తా ఉన్నారు. మరోవైపు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వారికి పునరావాసం కల్పించినటువంటి పరిస్థితి మనం చూసాము. సో ఈ జంట జలాశయాల నుంచి వస్తున్నటువంటి వరద ఉధృతి పెరుగుతోంది. మరిన్ని గేట్లు కనుక ఎత్తితే ఇంకా మరింత ఉప్పొంగేటువంటి అవకాశం కనిపిస్తుంది మూసీ నది. సో ఇది మొత్తం మీద చాదరగట్టు దగ్గర అయితే కొంత జాతర తలపించే విధంగా జనాలు అయితే గుమ్ముకూడుతూ ఉన్నారు. మూసీ నది అందాలని వీక్షించే వాళ్ళు, మూసీతో ఇబ్బందులు పడేవాళ్ళు, మా ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి, నిత్యావసర సరుకులు తడిసిపోయాయి, మేమంతా రోడ్డు మీద పంటామంటూ కొంతమంది బాధతో కన్నీళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, చాదర్ఘట్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.